విజయవాడ జనసేన కార్యాలయంలో చిత్తూరు జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. జిల్లా కోఆర్డినేటర్లు, నేతలు, కార్యకర్తలకు పలు అంశాలపై జనసేనాని దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, ఓటు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించిన జిల్లా స్థాయి కోఆర్డినేటర్లు, కార్యకర్తలు, నేతలతోటి పవన్ కళ్యాణ్ వరుసగా భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం ప్రకాశం జిల్లా నేతలతోటి భేటీ అయ్యారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు సంబంధించిన కోఆర్డినేటర్లు, అలానే కార్యకర్తలు, నేతలతోటి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ బలోపేతంతో పాటు ఎక్కడ ఏ అభ్యర్థులను నిలపాలన్న దాని మీద పవన్ కళ్యాణ్ వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికీ ఒక లిస్టును అయితే ఆయన తయారు చేసుకున్నారు. అలానే పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు 7 ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మరోవైపు పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచిన 12 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జనసేన తరంగం కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అందులో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందన్నది కూడా పవన్ కళ్యాణ్ జిల్లాల స్థాయి సమీక్ష సమావేశాల్లో ఆయా జిల్లాల వారిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. అలానే 10 రోజుల్లోగానే పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తాను అంటూ కూడా ఆయన ప్రకటించారు. అవి మండల కమిటీలు కావచ్చు, జిల్లా స్థాయి కమిటీలు కావచ్చు, నియోజకవర్గ స్థాయి కమిటీలు కావచ్చు. వీటన్నిటిని కూడా 10 days లోనే ఫుల్ఫిల్ చేస్తాను. ఇంకా అతి తక్కువ సమయం ఉంది కాబట్టి ఎన్నికలకు ఈలోగానే ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలన్న దాని మీద కూడా మీరు తగినన్ని సలహాలు, సూచనలు ఇవ్వండి. వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్దాం. ఏ ఒక్కరూ కూడా పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయకూడదు. అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ అందరికీ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఇంకా ఈ రోజు ఈ సమావేశం ముగిసిన తర్వాత రేపు విజయనగరం, అనంతపురం జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు ఉంటాయి. ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించిన కోఆర్డినేటర్లు, కార్యకర్తలు, అలానే జన సైనికులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా విజయవాడకు బయలుదేరుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగ తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజా పోరాట యాత్రకి శ్రీకారం చుట్టబోతున్నారన్నట్టుగా తెలుస్తుంది. అది ప్రజా పోరాట యాత్ర ద్వారానా, లేకపోతే ఆయా జిల్లాలకు వెళ్లి ఆ జిల్లాల్లోనే ఉంటూ, జిల్లా కేంద్రంలో ఉంటూ ఆ జిల్లాలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, ఇప్పటి వరకు తనకు వచ్చిన నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించి అక్కడ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, వాటి పరిష్కార మార్గాలు ఏంటి అన్నవి కూడా పవన్ కళ్యాణ్ అన్వేషిస్తారు. ఎట్ ద సేమ్ టైం పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకుంటూ ప్రజల్లోకి జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన 12 అంశాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే జనసేన పార్టీ ఉందో అది 175 స్థానాల్లో సింగిల్ గానే పోటీ చేసింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు. అధికార, విపక్ష పార్టీలు ఏవైతే జనసేన పార్టీ మీద చేస్తున్న కామెంట్స్ ఉన్నాయో వాటి విషయంలో అందరూ అలర్ట్ గా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ సూచిస్తున్నారు. ఎందుకంటే అధికార, విపక్ష పార్టీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తాయి జనసేన పార్టీకి సంబంధించి. ఈ విషయంలో జనశ్రేణులంతా ముక్తకంఠంతో ఖండించాలి. వారి వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ముందుకు వెళ్లాలంటూ కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తున్నారు. అలానే త్వరలోనే ఈ కమిటీలన్నింటినీ పూర్తి చేస్తారు కాబట్టి ఇక అభ్యర్థుల విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 60% మంది కొత్త వారికి ఛాన్స్ ఇస్తానన్నారు. అందులోనూ మహిళలకు, యువతకే టాప్ ప్రయారిటీ అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరోవైపు ఆయా పార్టీలకు సంబంధించిన సీనియర్ మోస్ట్ లీడర్స్ అంతా కూడా పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉన్నారు. అటు టీడీపీ నుంచి అయితేనేమి, ఇటు వైసీపీ నుంచి అయితేనేమి. పవన్ కళ్యాణ్ మాత్రం ఒకటే చూస్తున్నారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నదే చూస్తున్నారు. మంచి బ్యాక్గ్రౌండ్ కలిగి ఉంటేనే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తారు. లేకపోతే ఎంత గొప్ప లీడర్ అయినా కూడా పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి అయితే లేదు అంటూ కూడా కరాఖండిగా పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకుంటూ వారితో మమేకమవుతూ వారి కష్టాలను తీర్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటు తిత్లీ తుఫాన్ సందర్భంలో ఎవరూ పట్టించుకోకపోయినా పవన్ కళ్యాణ్ అక్కడ దాదాపు 5 రోజుల పాటు పర్యటించి అక్కడ బాధితులకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ వెళ్లేకే అక్కడ ఎంత నష్టం జరిగిందన్నది బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాష్ట్ర గవర్నర్ను కలిసి
నష్టానికి సంబంధించిన నివేదికను ఇచ్చారు. అక్కడి నుంచి కేంద్రానికి పంపించాల్సిందిగా కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దాదాపు 200 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది ఆ తిత్లీ బాధితులకు సంబంధించి. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు సమస్య ఎక్కడ ఉంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటున్నారు. ఆ సమస్యను బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నారు, దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా ప్రజా పోరాట యాత్రలో భాగంగా వంతాడ అక్రమ మైనింగ్ అన్నదాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సెజ్లు ఏవైతే ఉన్నాయో అందులో ఎంత దోపిడీ జరిగిందన్నది కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ స్పెషల్ అగ్రికల్చర్ జోన్స్ ని ఏర్పాటు చేస్తాను, యువత ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తాను, అందుకు తగిన విధానాలను అవలంబిస్తాను. ఇజ్రాయెల్ అతి చిన్న కంట్రీ, దాదాపు మనం చెప్పుకున్నట్లయితే అనంతపురం అంతా కూడా ఉండదు. అలాంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రపంచానికే వ్యవసాయ రంగంలో ఆదర్శంగా నిలబడింది. ఆ ఇజ్రాయెల్ తరహా విధానాలను ఇక్కడ అవలంబించాల్సిన పరిస్థితి అయితే ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అని తెలుసుకునేందుకే ఆయన జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ రోజుతో మొత్తం 6 జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు పూర్తవుతాయి. రేపు విజయనగరం, అనంతపురం జిల్లాలకు సంబంధించిన 2 రివ్యూస్ ఉన్నాయి, దాని ద్వారా కూడా ఆయన తెలుసుకుంటారు. ఈ మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన ఈ సమావేశాలను నిర్వహించిన తర్వాత ఆయన పార్టీలకు సంబంధించి ఏవైతే మండల కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలను ప్రకటించాల్సి ఉందో వాటన్నిటిని కూడా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి వాటిని కూడా 10 రోజుల్లోగానే ప్రకటిస్తారు. ఆ తర్వాత అంటే పండుగ అయిన తర్వాత పండుగకు సంబంధించి తెనాలిలో ఆయన సెలబ్రేట్ చేసుకుంటారన్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి తర్వాత పార్టీ బలో. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.